ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి షిరిడి వెళ్ళామండి సాయినాథుని దర్శించుకోవటానికి. అక్కడ షిరిడి సాయినాథుని దర్శనం చేసుకున్న తర్వాత మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా మహిమ కలిగినదని అక్కడ వాళ్ళందరూ చెప్తే మేము షిరిడి నుంచి ముంబై వెళ్ళామండి. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటానికి. అక్కడ అమ్మవారు చాలా మహిమలు కలిగినదండి. చాలా బాగుంది, ఆ టెంపుల్ బాగుంది, అక్కడ అంతా చాలా బాగుందండి. మీకోసం అక్కడ నేను కొంచెం వీడియో తీసి మన ఛానల్లో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్ర రాజధాని ముంబై భారతదేశంలోని సురక్షిత నగరాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి చెందిన మహానగరం ముంబై. ముంబైలో కట్టడాలన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత చాలా ఆ మహానగరం అంతా చాలా సుందరంగా ఉందండి. ముంబై నగరం అతి ప్రాచీనమైన అద్భుతమైన మహిమాన్వితమైన ఆలయాలకు ముంబై పెట్టింది పేరు. అలాంటి ఆలయాల్లో మహాలక్ష్మి ఆలయం కూడా ఒకటి. అక్కడ ఉన్న సిద్ధి గణపతి ఆలయం కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినటువంటి ముంబై నగరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మహాలక్ష్మి ఆలయం మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మహిమాన్విత ఆలయం మహాలక్ష్మి ఆలయం. మన అందరికీ తెలిసిన బొంబాయికి అసలు ముంబై అనే పేరు ఎలా వచ్చింది? అసలు ముంబై అనే పేరే మహాలక్ష్మి అమ్మవారి పేరుతో ముడిపడి ఉందని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. మరాఠీల ఆరాధ్య దైవమైన ముంబాదేవి అనే అమ్మవారి పేరు మీద ఈ నగరానికి ముంబై అనే పేరు వచ్చిందని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారితో పాటు మహాకాళి అమ్మవారు, మహాసరస్వతి అమ్మవారు అనే ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. ఎన్నో మహిమలు కలిగినటువంటి ఈ దేవాలయానికి ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారట. మన దేశీయులే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ముంబైలోని మహాలక్ష్మి రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని వెళతారంట. ఆలయంలో ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవార్లకు నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉన్న ముగ్గురు అమ్మవార్లు దగదగలాడే ఆభరణాలతో ఎంతో అందంగా అలంకరించబడిన అమ్మవార్లను చూడటానికి మనకు 2 కళ్ళు సరిపోవండి. అలంకరణ అంత బాగుంటుంది. అమ్మవార్లను చూడటానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగా అలంకరించారు. కాకపోతే ఆ అమ్మవార్లు అలంకరణను చూపించడానికి మనకు గుళ్ళోకి వీడియోస్ కానీ ఇది ఫోన్లు కానీ కెమెరాస్ కానీ ఎలా చేయలేదండి. అందుకే అమ్మవారి అలంకరణను నేను తీయలేకపోయాను వీడియో. కానీ ఆ 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అలంకరించారు అమ్మవార్లు, చాలా బాగున్నారు. ఇక్కడ దర్శనానికి వెళ్ళే భక్తులందరూ కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు తీసుకువెళ్తున్నారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వులు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమలు కలిగిన దైవం అండి. మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా ముంబై వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.